దేవుని వాక్యం చదువుదాం. అపోస్తలుడైన పౌలు కొలస్సీ పట్టణంలో ఉన్న సంఘమునకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 1వ వచనం నుండి 6వ వచనం వరకు ఉన్న భాగాన్ని చదువుదాం. యజమానులారా, పరలోకములో మీకును యజమానుడు ఉన్నాడని ఎరిగి న్యాయమైనదియు ధర్మానుసారమైనదియు మీ దాసుల ఎడల చేయుడి. ప్రార్థన యందు నిలకడగా ఉండి కృతజ్ఞత గలవారై దాని యందు మెలకువగా ఉండుడి. మరియు నేను బంధకములలో ఉంచబోటకు కారణమైన క్రీస్తు మర్మమును గూర్చి నేను బోధింపవలసిన విధముగానే ఆ మర్మమును వెల్లడిపరచునట్లు వాక్యము చెప్పుటకు అనుకూలమైన సమయం దేవుడు దయచేయవలనని మా కొరకు ప్రార్థించుడి. సమయము పోనీయక సద్వినియోగము చేసుకొనొచ్చు సంగమునకు వెలుపట వారి ఎడల జ్ఞానము కలిగి నడుచుకొనుడి. ప్రతి మనుషునికి ఎలాగూ ప్రత్యుత్తరమియ్యవలెనో అది మీరు తెలుసుకొనుటకై మీ సంభాషణ ఉప్పు వేసినట్లు ఎల్లప్పుడూ రుచికలదిగాను కృపాసహితముగాను ఉండనీయుడి. ప్రభు ఈ వచనాలను మన కొరకు ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేద్దాం. ప్రేమపూర్ణుడైన మా పరలోకపు మా ప్రియమైన తండ్రి, మీకు కృతజ్ఞతలు చెల్లిస్తూ మీ పాదాల చెంతకు మేము చేరి వస్తున్నాము. మా జీవితంలో దినం వెంబడి దినం మీరు పొడిగిస్తూ మా ప్రతి అక్కర అవసరము నీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తునందు తీరుస్తూ ఈ కష్ట దినాలలో ఆందోళన, కలవరం, భయం ఆవరిస్తున్నటువంటి ఈ రోజుల్లో నీ పిల్లలమైన మా ఎడల మీరు చూపుతున్న నీ వాత్సల్యానికై మీకు కృతజ్ఞతలు చెల్లిస్తూ ప్రతి రాత్రి మేము కుటుంబాలుగా ఇలా కూడి నిన్ను స్తుతించడానికి, నీ వాక్యం వినడానికి ప్రభా మీరు మాకు అనుగ్రహించిన ఈ ధన్యకరమైన గడియల కొరకై మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఈ రాత్రి కూడా నిన్ను వెతుకుతున్నాము. నీ మాటల చేత మమ్మలను కలుసుకోండి, మమ్మలను మీరు బలపరచండి, మా యొక్క గురుతర బాధ్యతను మాకు నేర్పించండి. నీ పరిశుద్ధ నామమునకు మీరే మహిమ తెచ్చుకునమని మమ్మలను మేమే నీ దయగల కృపగల స్థాలకు అప్పగించుకుంటూ నీ దీవెన కోరుతూ యేసునాథుని పేరట స్తోత్రించి ఆరాధించి మీకే ప్రార్థిస్తున్నాము మా పరలోకపు ప్రియ తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రభునందు ప్రియమైన స్నేహితులారా, ప్రపంచమంతా ఒకేసారి ఇబ్బందుల పాలయ్యే గడియలు ఇప్పటి వరకు ప్రపంచ చరిత్రలో ఎన్నడూ ఈ మనుషులకు దాపురించలేదు. నోవా కాలంలో జలప్రళయం వచ్చినప్పుడు అప్పుడు వచ్చింది గ్లోబల్ క్రైసిసే. భూమండలం అంతటికీ కూడా సమస్య వచ్చింది. అప్పటి సమస్య జలములతో వచ్చింది. ఇప్పుడు సమస్య మళ్ళీ ప్రపంచమంతా చుట్టుకుంది. కానీ ఈ సమస్య కంటికి కనబడని ఒక సూక్ష్మ జీవి వలన వచ్చింది. ఆనాటి ఆ భయంకరమైన విపత్తుకు కారణం మనుషులందరి యొక్క పాపము అయితే దానికి దేవుడే జలప్రళయమును ఉగ్రతగా అనుగ్రహించాడు. మరి ఈ రోజున మనకు కనబడుతున్నటువంటి, మనం అనుభవిస్తున్నటువంటి విపత్తు
దీనికి కూడా గల కారణం మనుషుల పాపమేనేమో అనడానికి ఎన్నో అవకాశాలు కనబడుతున్నాయి. కనుక దేవుడు ఈనాటి ఈ విపత్తును ఆయన అనుమతించాడు అని చెప్పాల్సి వస్తుంది. నోవా దినముల్లో ప్రజలు బ్రతికిన తీరుకు, నేటి రోజుల్లో మనుషులు బ్రతుకుతున్న తీరుకు ఏమీ పెద్ద వ్యత్యాసం లేదు అని అనిపిస్తుంది. ఆనాటి ప్రజలు దేవుడు మానవుల కొరకిచ్చిన వివాహ వ్యవస్థను భంగం చేశారు. నేడు కూడా ప్రపంచంలో ఉన్న అన్ని దేశాల ప్రజలు దేవుడు మనుషుల మేలు కొరకిచ్చిన వివాహ వ్యవస్థను భంగం చేస్తున్నారు. ఆనాటి మనుషుల యొక్క తలంపులు, ఆలోచనలు, ఊహలు చెడిపోయాయి. నేటి కూడా మనుషుల యొక్క తలంపులు, ఊహలు అన్నీ చెడిపోయినాయి. ఆనాటి మనుషులకున్న నాయకులు వారు చెడ్డవారు, బలత్కారులు. నేడు మనుషులను నడిపిస్తూ ఏలుబడి చేస్తున్న నాయకులు కూడా బలత్కారులు, చెడ్డవారే. ఆనాడు మనుషులు తమ ఎదుట దేవుని మార్గాలు చెరిపేసుకున్నారు. ఎవడు ఇష్టం వచ్చినట్టుగా వాడు బ్రతుకుతున్నాడు. ఈరోజు కూడా మనుషుల యొక్క తీరు దాదాపు అలానే ఉంది. ఆనాటి విపత్తు దేవుడు అనుగ్రహిస్తే ఈనాటి ఈ విపత్తును దేవుడు అనుమతించాడు అని అనిపిస్తుంది. అయితే ప్రియులారా, ఇది ప్రపంచమంతటికి వచ్చిన సమస్య అయితే ఆనాటి సమస్య ఈ సమస్యల గుండా వెళుతున్న మనకు జ్ఞాపకం తెచ్చుకోవాలి. మరొక సంగతి, ఆనాటి ఆ ప్రజల మధ్య ఒక 8 వ్యక్తుల సంఘం తమను తాము కాపాడుకోగలిగారు. ఈనాటి విపత్తులో కూడా దేవుని పిల్లల జీవితాలు అవి కాపాడబడాలి. అయితే దేవుని చేత కాపాడబడుతున్న దేవుని ప్రజలు ఈ భూమి మీద ఉన్న ప్రజానీకం అంతటి కొరకు ఎంతో విలపించి కన్నీరు పెట్టి ప్రార్థించవలసి ఉండగా నేటి దేవుని ప్రజలకు అంత పెద్ద దేవుని భయం ఇంకా వచ్చినట్టు ఏమీ అనిపించడం లేదు. రోజులు బాగానే నడుస్తున్నాయి. కడుపు నిండా కూడు దొరుకుతుంది. ఏవో కష్టాలు, చిన్న చిన్న ఇబ్బందులున్నా కానీ మరీ అంత పెడబొబ్బలు పెట్టేటంత ఇబ్బందులైతే మనకేమీ రావడం లేదు. ఆ కారణం చేత దేవుణ్ణి, దేవుని వాక్యాన్ని ఎరిగిన దేవుని ప్రజలు ఇంకా దేవుని భయం కిందకు వచ్చినట్టుగా మనమేమీ చూడటం లేదు. ఇంకా పర్వాలేదు అనే వైఖరి కొంతమంది దగ్గర ఉంటే, ఎలా వచ్చిందో వచ్చింది, అది అలాగే పోతుంది అనేటువంటి ఉదాసీన వైఖరితో కొంతమంది బ్రతుకుతూ ఉన్నారు. మరి కొంతమందికి ఎన్ని ప్రసంగాలు వినిపించినా వీళ్ళు మారలేదు కానీ, భయపడలేదు కానీ, ఒక కంటికి కనబడని ఈ వైరస్కు మాత్రం భయపడుతూ ఉండడం భలే విడ్డూరంగానే ఉంది. దేవుడు తన వాక్యం చేత మనుషులకు భయం కిందగా తెచ్చుకోలేదు. కానీ ఈ వైరస్ చేత మనుషులు భయం కిందకు వచ్చారు. కానీ ఆ భయం కాస్త దేవుని భయం అయితే చాలా బాగుండును. నేను ఏమైపోతానా, నా పిల్లలు ఏమైపోతారా, ఇక మాకు భవిష్యత్తు ఉండదా, ఈ వైరస్ వలన మృతి చెందవలసి వస్తుందేమో అని ఉండవలసిన అసలైన భయం అయితే మనకు లేదు. కానీ ఉండకూడని భయం మాత్రం నేడు వచ్చింది. అందుకనే దీనికి ముగింపు ఎలా ఉంటుందో, మళ్ళీ మనం ఈ సర్వసభ్య సమాజంలో ఎలా కలిసి బ్రతకగలమో, రానున్న రోజులు ఎలా ఉంటాయో ఏమీ అసలు ఊహించడానికి కూడా ఒక అంతు పంతు మనకి కనబడడం లేదు అని సేవకునిగా, మీ సోదరునిగా ఈ విషయాన్ని మీతో పంచుకుంటున్నాను. అయితే ఇలాంటి రోజుల్లో కూడా ఆయన కొరకైన ఒక శేషంగా, దేవుని పిల్లలంగా దేవుని వాక్యంతో మన జీవితాలను సరిచూసుకుంటూ దేవుల్లో బ్రతకడానికి ఉపయోగపడుతుందని ప్రతిరోజు, ఇది కొంచెం ప్రయాసతో కూడిన పని అయినప్పటికీ కూడా
దేవుడు మనకు ఒక్కొక్క వర్తమానం ప్రతి దినానికి ఇస్తున్నాడు అనే మాట మనం నమ్మాలి. అది మనం అనుభవిస్తున్నాం కూడా. కనుక మన వరకు వచ్చిన వాక్యం ప్రతిరోజు వచ్చిన వాక్యమే అని చెప్పి దాన్ని ఒక ఉదాసీన వైఖరితో పక్కన పెట్టక ఇది మాట్లాడి మీ వరకు చేర్చడం వెనుక ఎంతో ప్రయాస ఉంది. ఈ భయంకరమైన దుర్దినాలలో భక్తి విషయంలో అటు ఇటు ఊగిసలాడకుండా ఓ స్థిరమైన భక్తి జీవితాన్ని అలవర్చుకోవడానికి ఈ బోధ కొంచెమైనా ఉపయోగపడాలి అన్న భారంతో చేస్తున్న ఈ పని. చాలామంది దీన్ని బాగా వాడుకుంటున్నారు. ప్రభునామంలో వారిని అభినందిస్తూ కొంచెం ఆకతాయిగా ఉదాసీన వైఖరితో ఉండేవారు ఉండక మానరు. వారిని హెచ్చరిస్తూ ఈ మాటలు మీతో పంచుకోవలసి వచ్చింది. అయితే ప్రియులారా, మనం ఈ రోజుల్లో భూమి మీద పరలోక జీవితం అనే శీర్షికను మనం ఆరంభించి మన వర్తమానాలు వినడం మొదలుపెట్టాం. భూమి మీద పరలోక సంబంధమైన జీవితం జీవించేవాడు వాక్యమునకు ఇవ్వవలసిన స్థానాన్ని ఇస్తాడు అని ద్వితోపదేశకాండం 11వ అధ్యాయంలోంచి మనము నేర్చుకున్నాం. అలాగనే భూమి మీద పరలోక సంబంధమైన జీవితం జీవించేటువంటి వాడు సరైన ప్రాధాన్యతలు కలిగి ఉంటాడు అని చెప్పి మత్తయి సువార్తను ఆధారంగా చేసుకుని ఏవి సరైన ప్రాధాన్యతలో అవి మనం నేర్చుకోవడానికి వీలు పడింది. అలాగనే భూమి మీద పరలోక సంబంధమైన జీవితం జీవించేవాడు పరసంబంధమైన మనస్తత్వంతో బ్రతుకుతాడు అని, ఆ పరసంబంధమైన మనస్సు ఎలా ఉండాలో అది కూడా మనం నేర్చుకున్నాం. ఈ శీర్షికలో మనం వింటున్నది ఇది 4వ సందేశం. కొలస్సీ పత్రిక 4వ అధ్యాయం మొదటి 6 వచనాల్లో భూమి మీద పరలోక సంబంధమైన జీవితం జీవించే ఈ క్రమానికి పౌలు భక్తుడు రాసిన ఈ వచనాల నుండి ఒక సందేశం ఈ రాత్రి వేళ మనం సంపాదించుకుందాం. ఆ సందేశంలోనికి వెళ్లే ముందు పౌలు ఈ పత్రిక 4వ అధ్యాయం 2 నుంచి 6 వచనాల్లో దేవుని పిల్లలు దేవుని సేవలో పరోక్షంగా ఉండడం ఎట్లా, ప్రత్యక్షంగా ఉండడం ఎట్లా అనేది నేర్పిస్తున్నాడన్నమాట. దేవుని పనిలో, సువార్త పనిలో, సేవలో పరోక్షంగా చేయగలిగిన పని ఒకటి ఉంది అని 2వ వచనం నుంచి 4వ వచనం వరకు ఆ పరోక్ష సేవను గురించి ఎవరికి కనబడకుండా, ఎవరికి తెలియకుండా, దేవునికి వారికి మాత్రమే తెలిసేలాగా పరోక్షంగా తెర వెనుక ఉండి చేయవలసిన పనిని గురించి ఆయన వ్రాశాడు. తరువాత ప్రత్యక్ష సేవ ఎలా చేయవచ్చు అనే దాని గురించి 5-6 వచనాల్లో ఆయన వ్రాయడాన్ని మనం చూస్తాం. కనుక దేవుని సేవలో పరోక్ష సేవ, ప్రత్యక్ష సేవ అవే ఈ భాగంలో ఉన్నాయి. అటువంటి ఈ భాగంలో నుంచి ప్రియులారా, భూమి మీద పరలోక సంబంధమైన జీవితం జీవించే ఒక వ్యక్తిని గురించి ఒక సందేశం ఈ రాత్రి మనం ధ్యానం చేద్దాం. ఇందులో నాకు కనబడుతున్నది, భూమి మీద పరలోక సంబంధమైన జీవితం జీవించే ఒక వ్యక్తి తన సంభాషణ సరిగా ఉంచుకుంటాడు. అది మీతో చెప్పాలనుకుంటున్నాను. ఈ రోజున సంభాషణ మాటలు సరిగా లేకనే మానవ సంబంధాలు, అలాగనే దేవునితో మన సంబంధాలు అవంత సజావుగా కనబడడం లేదు. సాటి మనిషితో మన సంబంధం, మనం ఆరాధిస్తున్న మన ఆరాధ్య దైవంతో మన సంబంధం అది ఆశీర్వాదకరంగా ఉండాలి అంటే మన మాటల వ్యవహారం చాలా బాగుండాలి. కనుక ఈరోజు భూమి మీద పరలోక సంబంధమైన జీవితం జీవించేవాడు తన సంభాషణ విధానం ఎలా ఉంటుందో 2 నుంచి 6 వచనాల్లోంచి ఒక 3 రకాల సంభాషణలు నేను మీకు జ్ఞాపకం చేయగోరుతున్నాను. అందులో మొదటిది దేవునితో సంభాషణ. పరలోక సంబంధమైన జీవితాన్ని భూమి మీదనే బ్రతుకుతున్నవాడు దేవునితో సరిగా సంభాషించేవాడిగా ఉంటాడు. ఆ దేవునితో సంభాషణ ఏంటో చెబుతాను. అటు తరువాత లోకముతో సంభాషించడం. మనం ఏ లోకములోనైతే ఉన్నామో ఆ లోకముతో మన సంభాషణ విధానం అది ఎలా ఉండాలో
నేను 5వ వచనాన్ని ఆధారంగా చేసుకుని మీకు చెబుతాను. అటు తరువాత మన చుట్టూ ఉన్న పాపులతో మన సంభాషణ, అది కూడా నేను మీకు జ్ఞాపకం చేస్తాను. కనుక ఈ 3 సంభాషణలు మీరు గమనించండి. చాలా సులువైన మాటలు. దేవునితో సంభాషణ, లోకముతో సంభాషణ, మన చుట్టూన్న ప్రజలతో సంభాషణ. ఈ 3 సత్యాలను జ్ఞాపకం చేస్తున్నాడు. కనుక భూమి మీద పరలోక సంబంధమైన జీవితాన్ని జీవిస్తున్న మనం మన సంభాషణ వైఖరి విధానం అది సరిగా ఉంచుకోవడం అది అత్యవసరమని నేను జ్ఞాపకం చేస్తున్నాను. చూడండి, 2వ వచనం నుంచి 4వ వచనం వరకు ఇది దేవునితో సంభాషణ. దీనినే ప్రార్థనా జీవితం అని మనం అంటాం. చూడండి, 2వ వచనం, ప్రార్థన యందు నిలకడగా ఉండి కృతజ్ఞత గలవారై దాని యందు మెలకువగా ఉండుడి. మరియు నేను బంధకములలో ఉంచబోటకు కారణమైన క్రీస్తు మర్మమును గూర్చి నేను బోధించవలసిన విధముగానే ఆ మర్మమును వెల్లడిపరచునట్లు వాక్యము చెప్పుటకు అనుకూలమైన సమయం దేవుడు దయచేయవలనని మా కొరకు ప్రార్థించండి అన్నాడు. ఈ వచనాల్లో మీరు దేవునితో సరిగా సంభాషణ చేయండి, అనగా దేవునికి సరిగా ప్రార్థన చేయండి. ఈ ప్రార్థనా జీవితాన్ని గూర్చి దైవజనుడు ఒక 3 సంగతులు చెప్తున్నాడు. ప్రార్థన చేయవలసిన విధానం 3 చెప్పి ప్రార్థన అంశాలు మరికొన్ని చెప్పాడు. సరే, నేను ప్రార్థన అంశాలు తర్వాత చెప్తాను, కానీ ప్రార్థన చేస్తున్నప్పుడు ఇట్లా చెయ్యమన్నాడు. ఎట్లో తెలుసా? ప్రార్థన యందు నిలకడగా ఉండి కృతజ్ఞత గలవారై మెలకువగా ఉండండి. మీరు ప్రార్థన యందు మెలకువ కలిగి ఉండండి అన్నాడు. ఎందుకండి మెలకువ అంటే, ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆ గెత్సెమనే తోటలో తన శిష్యులతో పాటు అతను ప్రార్థన చేయడానికి వెళ్ళినప్పుడు ఆ రోజున ప్రభు పలికినటువంటి మాట మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన ఏమని చెప్పారో తెలుసా? ఆ గెత్సెమనే తోటలో తన శిష్యులతో, మీరు శోధనలో పడకుండానట్లు మీరు మెలకువగా ఉండి ప్రార్థించండి అన్నారు. చూడండి, లూకా సువార్త 22వ అధ్యాయం 46వ వచనం, మీరు ఎందుకు నిద్రించుచున్నారు? శోధనలో ప్రవేశించకుండానట్లు లేచి ప్రార్థన చేయండి అన్నాడు. దీన్నే మన మత్తయి సువార్త వెలుగులో మనం చూస్తే మీరు మెలకువగా ఉండండి అని అంటాడు. కనుక ప్రార్థనలో మెలకువ అవసరం. లేని పక్షంలో ప్రియులారా, శోధనలో మనం పడే అవకాశం ఉంది అని దేవుని యొక్క వాక్యం బహు స్పష్టంగా మనకు బోధ చేస్తుంది అనే విషయాన్ని గమనించండి. మత్తయి సువార్త 26వ అధ్యాయం 41వ వచనం చూడండి, మీరు శోధనలో ప్రవేశించకుండానట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయండి అన్నాడు. ఒకవేళ మెలకువ లేక చురుకుతనం అది లేకపోతే ప్రియులారా, మనం శోధనలో పడేటువంటి అవకాశం ఉంది. ఇలా జ్ఞాపకం చేస్తాను, వినండి. ప్రార్థన చేస్తున్నప్పుడు మన మనసు ఆలోచించాలి, మన హృదయం ఏదో తలంచాలి, మన నోట్లోంచి ఆ మాటలు పలకాలి, మన ఎదుట దేవుడు ఉన్నాడని స్పృహ కలిగి ఉండాలి. మళ్ళీ చెబుతాను, వినండి. మనం ప్రార్థిస్తున్న ప్రతిసారి మన మనసు ప్రియులారా అది ఆలోచిస్తూ ఉండాలి, మన హృదయం తలంచవలసిన మంచి విషయాలు తలుస్తూ ఉండాలి, మన పెదాలు ఆ మాటలు వల్లిస్తూ ఉండాలి, మన ఎదుట దేవుడున్నాడనే ఒక తలంపు ఆ స్పృహ మనం కలిగి ఉండాలి. మనం ఎప్పుడు ప్రార్థన చేస్తున్నా మెలకువ లేకపోతే మనసన్నా ఆలోచించడం మానేస్తుంది, హృదయమైన దైవిక సంగతులు తలంచడం మానేస్తుంది, లేక దేవుడు మన ఎదుట ఉన్నాడు అనే స్పృహన్నా మనం కోల్పోతాము, లేదా మన పెదవుల్లోంచి రావలసిన మంచి మాటలు, దేవునికి అందించే మాటలు అవి రాకుండా అయిపోతాయి. అందుకనే ప్రార్థన చేస్తున్నప్పుడు మెలకువగా ఉండండి, లేదా శోధనలో పడతారు అన్నాడు. దీనికి మరొక వచనాన్ని మనం కలుపుకుంటే బాగుంటుంది. 1 పేతురు 5వ అధ్యాయంలో మళ్ళీ చెప్తాను చూడు, ఎందుకు మనం మెలకువతో ప్రార్థించాలో నేను జ్ఞాపకం చేస్తాను. 1 పేతురు 5వ అధ్యాయం 8వ వచనంలో, నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండండి, మీ విరోధైన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదునా అని వెతుకుచూ తిరుగుచున్నాడు. నీకు ప్రార్థనలో మెలకువెందుకు అంటే, నీ ప్రత్యర్థి ఉన్నాడు, అపవాది ఉన్నాడు సుమ, వాడు నీ విరోధి,
వాడు నీ ప్రార్థన దేవుని దగ్గరకు చేరకుండా, వినండి, నీ ప్రార్థనకు దేవునికి మధ్య ఒక మేఘమే అడ్డం పెడతాడు వాడు. అదేమి మేఘమో కావచ్చు. ఉదాహరణగా చెప్తాను, వినండి. మనం ప్రార్థన చేస్తూనే ఉంటాము కానీ మన సహోదరుని మీద విరోధం కలిగి ఉండేలాగా చేస్తాడు వాడు. మరి మన సహోదరునితో మన విరోధ భావాన్ని కలిగి ఉండి మన ప్రార్థన చేస్తుంటే మన ప్రార్థన దేవుని సముఖానికి చేరుతుందా? చేరదు కదా. మార్కు సువార్త 11వ అధ్యాయంలో ప్రభు ఆ సంగతి చెప్పారు. మార్కు సువార్త 11వ అధ్యాయం చదువుతున్నాను చూడండి. మీరు ప్రార్థన చేస్తున్న ప్రతిసారి ఇలా ఉండండి అన్నాడు ప్రభు. మార్కు సువార్త 11వ అధ్యాయం 25, 26 వచనాలు. మీకు ఒకరి మీద విరోధమేమైనను కలిగి ఉన్న ఎడల మీరు నిలువబడి ప్రార్థన చేయనప్పుడెల్లను వారిని క్షమించండి. అప్పుడు పరలోకమందున్న మీ తండ్రియు మీ పాపములు క్షమించును. నువ్వు ప్రార్థనలో నువ్వు మెలుకోగలిగిన వాడవు కాకపోతే దుష్టుడి వలన ఏ సహోదరుని మీదనే ఒక విరోధ భావం నీ లోపల కలగడానికి వాడి పరిస్థితులను వాడు సమకూర్చి తెచ్చి పెడితే సహోదరుని మీద విరోధం పెట్టుకుంటూనే ప్రార్థించవచ్చు. నువ్వు అనుకుంటున్నావు నేను దేవునికి ప్రార్థన చేస్తున్నాను, నా ప్రార్థన దేవుని దగ్గరగా వెళుతుంది అని. లేదు ప్రియమైన స్నేహితులారా, సాతానుడు విరోధ భావము ఒక సహోదరుడి మీద పెట్టుకునే పరిస్థితులు నీకు ఇచ్చి నీ ప్రార్థన దేవుని సముఖానికి వెళ్లకుండా వాడొక మేఘపు పొరనే వేసేశాడు నీ ప్రార్థనకి దేవునికి మధ్యలో. ఇంకొక మాట చెప్తాను వినండి. మనం మెలకుగా లేకపోతే మన ప్రత్యర్థి, మన విరోధి, ప్రియమైన స్నేహితులారా, వాడు ఏం చేస్తాడో తెలుసిన? లోక సంబంధమైనటువంటివన్నీ తీసుకుని వచ్చి యేసు ప్రభు ఎదుటే పెట్టి చూపించిన వాడు మన ఎదుట చూపించి ప్రార్థనలో మన సరళతను వాడు భంగం చేసి అలాంటి వాటి మీద మన మనసు పడేలాగా మన మనసు వాడు త్రిప్పేస్తాడు. ఎప్పుడైతే లోక సంబంధమైన వాటి మీద మన మనసు తిరిగిందో, దేవుని ఎడల మనకున్న భక్తి సరళత తప్పిందో, మన ప్రార్థనలు దేవుని సముఖాలుగా చేరవు. అందుకనే బీ వాచ్ఫుల్, మెలకువగా ఉండండి. మీరు శోధనలో పడకుండా మెలకువగా ఉండండి. మీ విరోధైన అపవాది ఉన్నాడని మెలకువగా ఉండండి. కనుక వినడు, దేవునితో మీరు సంభాషిస్తున్నప్పుడు మీ సంభాషణ క్రమంలో మీరు మెలకువతో ఉండండి అన్నాడు. నెంబర్ 2, రెండో సంగతి, నిలకడగా ఉండండి. ప్రియులారా, నిలకడగా ఉండడం అంటే ఏదో ఒక విషయాన్ని దేవుణ్ణి అడిగినాము, అది దేవుడు దాన్ని నెరవేర్చే వరకు కూడా పట్టుదలతో దానిని అడగడం చేతనవ్వాలి. కొంతమంది జీవితాల్లో చూస్తుంటాను, వారు ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుని అడుగుతుంటారు, దానికి జవాబు రాదు గాని అడిగిన ఆ విషయం మళ్ళీ వారి ప్రార్థనలో కనబడదు. కారణం ప్రియులారా, వాళ్ళకి పట్టుదల లోపించింది, వారి ప్రార్థనలో నిలకడలేని వారు అని మనం చెప్పొచ్చును. లూకాసు వార్త 18వ అధ్యాయంలో ప్రస్తావించబడినటువంటి వినండి, న్యాయాధిపతిని గోచాడిన విధవరాలు లాంటి ప్రియులారా, అలాంటి ప్రార్థనా జీవితాన్ని మనము అవలంబించాలి. అప్పుడే ప్రార్థనలో నిలకడ వచ్చినట్టు. మనం అడిగిన ప్రార్థనకు జవాబు మళ్ళీ మన ముందుకు వచ్చే వరకు ఆ ప్రార్థన విషయం మన ప్రార్థన ఎవరి లిస్టులోంచి పక్కకు వెళ్ళకూడదు. మూడో మాట, ప్రార్థించినప్పుడు మెలకువ, ప్రార్థించినప్పుడు నిలకడతో పాటు ప్రార్థించినప్పుడు కృతజ్ఞత కలిగి ఉండండి. అంటే ఇదివరకు దేవుడు ఏదైతే చేస్తూ వచ్చాడో, నువ్వు అడిగిన ప్రార్థన విషయాలకు ఏమైతే జవాబిస్తూ వచ్చాడో వాటి జ్ఞాపకం చేసుకుని దాన్ని కృతజ్ఞతలు చెల్లించడం మానకండి. ఆర్ స్టాన్లీ అనే భక్తుడు ఇలా అన్నాడు. నాకు అది చాలా కాలంగా నేను చదివాను కిందట, అది బాగా నచ్చింది. అదేంటో తెలుసా? మన ప్రార్థనా విషయాలన్నీ కృతజ్ఞతలు అనే గుడ్డలో కట్టి దేవుని చేతిలో పెడితే దేవుడు ఆ ప్రార్థన విషయాల మూటను తోసేలేడట. కారణం అది కృతజ్ఞతల లోపల ఉన్నాయి మన విషయాలు. పైన కృతజ్ఞత అనేటువంటి మంచి గుడ్డ ఉంది, దేవుడు ఆ మంచి గుడ్డను ప్రియులారా తోసేలేడట. ఈ రోజున చాలా మంది దేవుని పిల్లల జీవితంలో దేవుడు వల్ల పొందినటువంటి ప్రయోజనాలు ఎన్నో వారి జీవితంలో ఉంటాయి. కానీ విచారకరం ఏంటో తెలుసా? దేవుడు వల్ల మేలు పొందారు, పొందిన తర్వాత నా ప్రార్థనకు దేవుడిచ్చిన జవాబుగా దీన్ని పొందానని కృతజ్ఞత చెల్లించే విషయంలో మనం మర్చిపోయే నైజం ఉంది.
ఈ మర్చిపోయే నైజం మనుషులమైన మనకు సర్వసాధారణమని ఎరిగిన దేవుడే ఇశ్రాయేలు ప్రజలతో మోషే ద్వారా ఇలా మాట్లాడాడు. నేను మీకు ఇస్తానన్న దేశములోనికి మీరు వెళ్ళినప్పుడు నేను చేసినటువంటి ఈ మేలులన్నీ మర్చిపోయే ప్రమాదం ఉంది. అక్కడికి వెళ్ళి మంచి ఇల్లు కట్టుకుని నివసించి మంచి భోజనాలు తిన్న తర్వాత దేవుడు మీ ఎట్లా చేసిన కార్యాలు మర్చిపోదురేమో అని చెప్పి ద్వితోపదేశ కాండంలో చాలాసార్లు ఆ ప్రస్తావన చేస్తాడు. కనుక వినండి, ఈరోజు ప్రార్థన చేస్తున్న మనందరి జీవితంలో దేవునితో మన సంభాషణలో మెలకువ, సంభాషణలో నిలకడ, సంభాషణలో కృతజ్ఞతలు కలిగి ఉండండి అన్నాడు. అన్న తర్వాత సరే ఇప్పుడు ప్రార్థన విషయాలు ఇస్తున్నాడు, వినండి. ఏమని ప్రార్థన విషయాలు ఇచ్చాడో తెలుసా? మాకు తినడానికి ఆహారం లేదు, మా కొరకు ప్రార్థించండి. లేక మీకు తినడానికి ఆహారం కావాలా, ప్రార్థన చేసుకోండి. మాకు బట్టలు లేవు, మా కొరకు ప్రార్థించండి. మీకు బట్టలు లేవా, ప్రార్థన చేసుకోండి అని ప్రియులారా భూ సంబంధమైన వేటి కొరకు ప్రార్థన చేయమని ఆయన కోరలేదు, వాటి కొరకు ప్రార్థన చేసుకోమని చెప్పలేదు. అయితే భూ సంబంధమైన వాటి కొరకు ప్రార్థన చేయటం తప్పు అని నేను చెప్పడం లేదు, కానీ ఆధ్యాత్మిక జీవితంలో పరిపక్వతలోనికి వచ్చిన విశ్వాసులు నాకు భూ సంబంధమైన అవసరాలన్నీ నా దేవుడు తన కృపలో తీరుస్తాడు, నేను ఇంకా వాటి గురించి అడుక్కుంటూ కూర్చోలేనని అతను పరిసంబంధమైన జీవితం జీవించేవాడు గనక ఆ ప్రార్థనలో అతను ఔన్నత్యంతో ప్రార్థన చేస్తాడు. అటువంటి ఔన్నత్యపు సంభాషణ, అటువంటి ఔన్నత్యము ప్రార్థన జీవితం నేర్పిస్తున్నాడు. చూడండి ఏం ప్రార్థన చేయమన్నాడో మళ్ళీ చదువుతాను. కొలస్సీ పత్రిక 2 ప్రియులారా 4వ అధ్యాయం మళ్ళీ 4వ వచనం నుంచి చదువుతున్నాను. మరియు నేను బంధకములలో ఉంచబడుటకు కారణమైన క్రీస్తు మర్మమును గూర్చి నేను బోధించవలసిన విధముగానే ఆ మర్మమును వెల్లడిపరచునట్లు వాక్యము చెప్పుటకు అనుకూలమైన సమయము దేవుడు దయచేయవలనని మా కొరకు ప్రార్థించండి అన్నాడు. మా కొరకు అనే మాట ఎవరున్నారు అంటే ఇక్కడ ఏదో టీం ఉందన్నమాట. ఆ టీంలో ఉన్న సభ్యులంతా కూడా క్రీస్తు మర్మం అనగా క్రీస్తు సువార్త ప్రకటించే పనిలోనే ఉన్నారు. ఎవరు వీళ్ళు? కొలస్సీ పత్రిక 1వ అధ్యాయం 1-2 వచనాలు చూడండి ప్రియులారా. దేవుని చిత్తం వలన క్రీస్తేసు అపోస్తలుడనైన పౌలును సహోదరుని తిమోతియును శుభమని చెప్పి రాయినది. ఈ టీంలో సువార్త పనిలో క్రీస్తు మర్మమును బోధించే పనిలో ఉన్నవారు పౌలు, తిమోతి, వీళ్ళిద్దరిని మనసులో పెట్టండి. మళ్ళీ 4వ అధ్యాయం దగ్గర రండి ప్రియులారా. 10వ వచనం చదువుతున్నాను చూడండి. నాతో కూడా చెరలో ఉన్న అరిస్తార్కును, బర్నబాకును, సమీప జ్ఞాతైన మార్కును మీకు వందనములు చెప్పుచున్నారు. ఈ మార్కును గూర్చి మీరు ఆజ్ఞలు పొందితిరి. ఇతడు మీ యొద్దకు వచ్చి ఇతన్ని మీరు చేర్చుకోండి. ఇంక ఈ టీంలో ఎవరున్నారంటే అరిస్తార్కును, మార్కును కూడా ఉన్నారు. మరికొచ్చు కిందకి రండి 12వ వచనంలో. మీలో ఒకడును క్రీస్తు యేసు దాసుడనైన ఎపఫ్రా మీకు వందనాలు చెప్తున్నాడు. మీరు సంపూర్ణులను, ప్రతి విషయములో దేవుని చిత్తమును గూర్చి సంపూర్ణ ఆత్మ నిశ్చేత గలవారై నిలకడగా ఉండవలనని ఇతను ఎల్లప్పుడూ మీ కొరకు తన ప్రార్థనలో పోరాడుతున్నాడు. ఇక్కడ ఎపఫ్రా అనే ఒక ప్రార్థనా యోధుడున్నాడు. ఇది ఒక టీం. పౌలు, తిమోతి, అరిస్తార్కు, మార్కు, ఎపఫ్రా వీరొక టీం. మేమంతా క్రీస్తు మర్మమును వెల్లడపరచడానికి మేము ఒక బృందం లాగా పనిచేస్తున్నాం. మీరు మా కొరకు ప్రార్థన చేయండి. ఏమని ప్రార్థన చేయాలి? మీరు భూమి మీద బతుకుతున్న పరసంబంధమైన జీవితాన్ని అలవర్చుకుంటున్న మీరు ఏమని ప్రార్థన చేయాలి మా కొరకంటే, మేము సువార్తను చెప్పుటకు దేవుడు అనుకూలమైన సమయాలు దయచేయండి అని ప్రార్థన చేయండి. దేవుని వాక్యము చెప్పుటకు దేవుడు అనుకూలమైన సమయం మాకు దయచేయవలనని మీరు ప్రార్థన చేయండి. చూస్తున్నారా ప్రియులారా, చెరసాలలో అక్కరలు ఉన్నాయి. భోజనపు అక్కరలు, వస్త్రాల అక్కరలు, సుఖాలు గుర్చిన అక్కరలు ఉన్నాయి. అది వారు వాటి కొరకు ప్రార్థించమని వీరు కోరలేదు. వినండి ప్రియులారా, సువార్త చెప్పుటకు అనుకూలమైన సమయం దయచేయవలనని మీరు ప్రార్థించండి. అది మొదటి ప్రార్థన. రెండో ప్రార్థన విషయం ఏంటంటే, మేము వాక్యం చెప్పినప్పుడు బోధించవలసిన విధముగానే ఆ వాక్యం వెల్లడిపరచినట్లు మా కొరకు ప్రార్థన చేయండి.
మేము చెప్పగలం కానీ చెప్పదగినట్టుగానే మేము చెప్పినట్లుగా ప్రార్థన చెయ్యండి. అనగా మేము చెప్పగా ఎదుటి వారికి అర్థం కావాలి, మేము సరిగా దాన్ని వెల్లడపరచాలి. కనుక వాక్యం చెప్పడానికి సామర్థ్యం మాకు వచ్చినట్లు, వాక్యం చెప్పడానికి సమయము మాకు వచ్చినట్లు మీ ప్రార్థన చెయ్యండి. ఇప్పుడు చెప్తాను వినండి ప్రియులారా. ఈ భూమి మీద పరలోక సంబంధమైన జీవితాన్ని అలవర్చుకుంటున్న ఒక క్రైస్తవ విశ్వాసి దేవునితో సంభాషించే విధానంలో మెలకువ, నిలకడ, కృతజ్ఞత కలిగి ఉండి దేవునితో సంభాషిస్తూ అతని సంభాషణలో ఎక్కువేముంటుందో తెలుసా? దేవుని సువార్త వ్యాపకం జరగడానికి సమయాలు, దేవుని సువార్త వ్యాపకం చేసే వాళ్ళకి సామర్థ్యాలు ప్రభు అనుగ్రహించినట్లు వారు దేవునితో సంభాషిస్తారు. ఇప్పుడు రండి మన వరకు వద్దాము. దేవునితో మనం సంభాషిస్తున్నాం, ప్రార్థన చేస్తున్నాం. ఏమని సంభాషిస్తున్నాము, ఏమని ప్రార్థన చేస్తున్నామనంటే ఈ శరీరానికి కావలసినటువంటి ఆహారము, వస్త్రము, ఒక నీడ, ఈ శరీరం భావతృప్తి పొందినట్లుగా కుటుంబము, సంసార జీవితాలు. వినండి ప్రియులారా, 10 మంది మధ్యలో కూడా మేము బాగున్నామని అనిపించుకోవడానికి పరువు ప్రతిష్టల దేవుడు అనుగ్రహించినట్లుగా ఇలాంటి భూ సంబంధమైన వాటిని అడుగుతూ వీటి కొరకే భక్తి చేసుకుంటూ బ్రతికితే మన పరసంబంధమైన ఆ జీవితాన్ని భూమి మీద జీవించడం లేదు అని మనం అర్థం చేసుకోవాలి. కనుక రండి, మన ప్రార్థనా విధానాలు మారాలి, మన ప్రార్థనా తత్వం, మన ఫిలాసఫీ ఆఫ్ ప్రేయర్ అది మారాలి. సరైన వాటి కొరకు ప్రార్థన చేద్దాం, సరిగానే ఆ దేవునితో సంభాషిద్దాం. కనుక వినండి, పౌలు అంటున్నాడు, మీరు సరైన దేవునితో సంభాషణలు సరైనవి చెయ్యండి అన్నాడు. ఇంకెక్కువ చెప్పలేను, మిగిలింది మీరు ధ్యానం చేయండి. 5వ వచనంలో లోకముతో సంభాషించండి. ఇక్కడ ఒక విషయం చెప్పాలి. లోకముతో మీరు సంభాషించినప్పుడు త్రూ యువర్ యాక్షన్స్, మీరు క్రియలతో సంభాషించాలి. వినండి ప్రియులారా, లోకముతో సంభాషించే మీ సంభాషణ విధానంలో కొంత యాక్టివిటీ కనబడాలి. దాని కొరకు చెప్పేది ఏంటో చెప్తాను చూడండి. 5వ వచనంలో సమయము పోనీయక సద్వినియోగము చేసుకొనొచ్చు సంగమునకు వెలుపటి వారి ఎడల జ్ఞానము కలిగి నడుచుకునండి అన్నాడు. ఇక్కడ ఒక 2 ప్రాముఖ్యమైన విషయాలు జ్ఞాపకం చేస్తాను. ఒకటి, సమయం పోనీయకుండా లోకముతో సంభాషించండి. అంటే లోకమునకు, వినండి, ప్రభు యొక్క వెలుగును చూపేదానికి, లోకమునకు దేవుని మహిమపరచునట్లుగా చేయడానికి, మీ సత్క్రియలు కనబడినట్లుగా వినండి, మీ సమయం పోనీయక సద్వినియోగం చేసుకోండి. సమయాలు సరిగా వాడుకోండి. ప్రియులారా వినండి, నేల ఒలికిన నీరుని మళ్ళీ బయటికి ఎలా తీసుకునే రాలేమో, మన జీవితంలో దొర్లిపోయిన కాలాన్ని మళ్ళీ మనం అలా తీసుకునే రాలేము కదా. నేను కొంతమందిని ఎరుగుదును, వారి జీవితంలో ఉన్న విపరీతమైన బాధ ఏంటో తెలుసా అండి? నేను ఎంత సమయం దుర్వినియోగం చేశానండి, నా జీవితంలో చాలా కాలం వృధైపోయింది అని బాధపడేటి వాళ్ళు చాలా మంది సమాజంలో కనబడతారు. కనుక సమయం వాడుకోవడానికి జ్ఞానం కావాలి. మీ సమయాన్ని వాడుకుంటున్నప్పుడు, మీ సమయంలోంచి మీరు వాడుకుంటున్నప్పుడు చేసిన యాక్టివిటీ ద్వారా లోకంతో మాట్లాడండి. మేము జీవము గల దేవుని పిల్లలం, మేము జీవము గల దేవుని పిల్లలం. మా యాక్టివిటీస్ మీతో చెబుతాయి మేము జీవము గల ఆ పరలోక సంబంధమైన దేవునికి పిల్లలమని. ప్రియులారా, 2వ సంగతి చెప్తాను, మీ సాక్ష్యం కూడా జాగ్రత్త. లోకముతో మీరు మాట్లాడవలసింది మీ సమయమును ఖర్చు పెట్టి కొంత యాక్టివిటీ చేయండి, మీ సత్క్రియలు వారికి కనబడనివ్వండి. 2వది, మీ సాక్ష్యం వారికి వినబడనివ్వండి. సంఘం వెలుపటి వారి ఎడల నడుచుకోండి అనడంలోనే మీ సాక్ష్యమును జాగ్రత్త. వినండి ప్రియమైన స్నేహితులారా, చాలాసార్లు మన క్రైస్తవ్యంలో దొర్లిన తప్పిదం ఏంటనంటే మనము సాక్ష్యాలు చెప్పడానికి ఉబలాట పడుతున్నాము, చెబుతున్నాము. కానీ మన జీవితాన్ని చూచి మన సాక్ష్యం అడిగి మరీ తెలుసుకోవాలనే ఉబలాటం వారి కలిగేలాగా వారి ముందు మన చర్యలు కనబడడం లేదు. మనం చెప్పుకోవడమే కానీ వాళ్ళు అడిగి తెలుసుకోలేకపోతున్నారు. వినండి ప్రియులారా, మనము చెబితే వాళ్ళకి నచ్చకపోతే మనము దోషులం, కానీ వాళ్ళు అడిగి తెలుసుకుంటే మనం వినడము దోషులం కాము కదా.
కానీ వాళ్ళు అడిగి మన సాక్ష్యాన్ని తెలుసుకోవాలనంటే దానికి తగిన జీవితం మనం అవలంబించి వాళ్ళ ముందు మన అభ్యాసాన్ని మనం చూపించగలిగినప్పుడే కదా వాళ్ళు అడిగేది. కనుక ప్రియమైన స్నేహితులారా, సమయము సాక్ష్యము ఈ రెండింటినీ సరిగా వాడుకొని నువ్వు లోకముతో సంభాషించగలగాలి. నీ క్రియల లోకంతో మాట్లాడాలి, నీ సాక్ష్యము లోకంతో మాట్లాడాలి. అటువంటి ప్రక్రియ అలవర్చుకోమని వినండి కొలస్సీ విశ్వాసులకు బోధ చేస్తున్నాడు ఆయన. క్రీస్తునందు ప్రియులారా వినండి, ఇది 2వ సంభాషణ. 3వ సంభాషణ చెప్తాను. మన చుట్టూ ఉన్న మనుషులతో మనము సరిగా సంభాషణ చెయ్యాలట. దేవునితో సంభాషణ చేసిన నీవు, లోకముతో సంభాషణ చేసిన నీవు భూమి మీదే బ్రతుకుతున్నావు, కానీ పరలోక జీవితాన్ని జీవిస్తున్నావు గనక నీ చుట్టూన్న వారితో సంభాషించినప్పుడు నీ సంభాషణట. ఇక్కడ 3 సంగతులు చెప్పి నేను ముగిస్తాను ప్రియులారా. అందులో మొదటి మాట చెబుతున్నాను చూడండి. మీ సంభాషణ ఎలా ఉండాలనంటే వినండి, ఉప్పు వేసినట్లు రుచిగా ఉండాలట. టేస్టీ కాన్వర్జేషన్స్, రుచిగా ఉండాలి. ఇంకా ఏదైనా ఉంటే తెలుసుకుంటే మంచిది. ఈ విషయాలు చాలా బాగున్నాయి, సరే అంగీకరించరా అది తరువాత సంగతి, కానీ మన సంభాషణ వినాలి, తెలుసుకోవాలన్నట్టుగా ఉండాలి. ఏథెన్సులో ప్రియులారా పౌలు సువార్త ప్రకటించినప్పుడు చూడండి ఆ ప్రజలు ఏమన్నారో చూపిస్తాను. వాళ్ళ దగ్గర నుంచి వచ్చింది టేస్టీ కాన్వర్జేషన్. అందుకే ఇలా అడిగారు వాళ్ళు. అపోస్తలుల కార్యాలు 17వ అధ్యాయం చదువుతున్నాను చూడండి మిత్రులారా. ఇలా వ్రాసి ఉంది 32 నుంచి. మృతుల పునరుత్థానమును గూర్చి వారు వినినప్పుడు కొందరు అపహాస్యం చేశారు, వదిలేండి వాళ్ళని. మరికొందరు దీని గూర్చి నువ్వు చెప్పినది ఇంకొకసారి విందుమని చెప్పిరి. అయ్యా నువ్వు చెప్పేది చాలా బాగుంది, మరోసారి మేము వింటామంటున్నారు. క్రీస్తునందు ప్రియమైన స్నేహితులారా, ఈ రోజున మీ దగ్గర ఉన్న సమాచారం వినవలసిన అవసరత మాకు ఉందని అనిపిస్తుంది. మీ సంభాషణ వలె టేస్టీగా ఉంది, మీరు తెలుసుకోవాల్సిన అవసరత ఉంది అని అనిపిస్తుందా మన సంభాషణ? ఇంకా చెప్తాను వినండి. మీ చుట్టూన్న వారితో సంభాషించినప్పుడు మీ సంభాషణ రుచిగా ఉండాలి అనే దాంతో పాటు మీ సంభాషణ కృపాసహితంగా ఉండాలి. మీరు మాట్లాడుతున్నటువంటి మన సంభాషణలో కృప ఉట్టిపడాలి అన్నట్టు ప్రియులారా. అందుకనే పౌలు మాట అన్నాడు ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 15వ వచనంలో, మీరు ప్రేమ కలిగి సత్యము చెప్పొచ్చు, క్రీస్తు వలె ఉండుట అన్ని విషయాలు ఎదగండి అన్నాడు. అక్కడ ప్రేమ కలిగి సత్యము చెప్పుతూ అంటే నువ్వు ఎప్పుడు ఏది మాట్లాడు సత్యమే చెప్పు, కానీ దాని వెనుక ప్రేమ ఉండని. ప్రేమ కలిగి సత్యం చెప్పు. ప్రియులారా, ప్రేమ లేని సత్యం ఎదుటి వారిని గాయపరుస్తుంది. సత్యము లేని ప్రేమ ఎదుటి వారిని బ్రతికించేలా చేస్తుంది. కొన్నిసార్లు మనం ఎలా సంభాషణ చేస్తామంటే, నేను అంతా సత్యమే చెప్తానండి, ఎప్పుడు నేను యథార్థంగా మాట్లాడతానండి, నేను మాట్లాడితే కొంతమంది నచ్చదండి, నేను ముఖం మీదే చెప్పేస్తానండి, నేను అందుకని మొనగాడినండి అనుకుంటావు. సరే ముఖం మీదే చెప్పు, సూటిగానే చెప్పు, కరాఖండిగానే చెప్పు, సత్యమే చెప్పు, కానీ దాని లోపల ప్రేమ ఉంటే ఆ మాటలు పనిచేస్తాయి. లేదా ఆ ప్రేమ లేని సత్యం మనుషులను బాధపరుస్తుంది. మరి కొంతమంది ఏంటో తెలుసా, వీళ్ళకి సత్యం తెలుసు కానీ ప్రేమ ఎక్కువ ఉందట, అవతల బాధపడిపోతారని చెప్పరంట. చూస్తున్నారా ఎట్లుందో? ప్రేమ లేని సత్యం మనుషుల్ని బాధపరిస్తే, సత్యము లేని ఈ ప్రేమ మనుషులను బ్రతికించేలా చేస్తుంది. ఈరోజు చాలా సంఘాలలో, కుటుంబాల్లో మనుషులు బ్రతికించేందుకు తయారవుతున్నారంటే వినండి ప్రియుల, ప్రేమ ఎక్కువ చూపించి సత్యము చెప్పక, మరికొంతమంది సత్యము చెప్పి ప్రేమ చూపించక. అందుకనే పౌలు అంటాడు, ఓ కొలస్సీలారా, మీ సంభాషణలో మీ చుట్టూన్న వారితో సంభాషించినప్పుడు మీ సంభాషణ రుచికరది కాదు, మీ సంభాషణ కృపాసహితంగా ఉండనియండి. 3వ మాట చెప్పి నేను ముగింపుకు వస్తాను ప్రియులారా. 3వ మాట ఏంటో తెలుసా? వీళ్ళని మీ సంభాషణ చేస్తూ ఉంటున్నప్పుడు మీ సంభాషణ ప్రత్యుత్తరం ఇచ్చినట్టుగా ఉండనియండి. నువ్వు మాట్లాడుతుంటేనే ఎదుటి వారిలో ఏవో ప్రశ్నలు ఉన్నాయి, వాటికి జవాబులు దొరికినట్టు ఉండాలి నీ సంభాషణ. అంతేగాని వాడు ఒక ప్రశ్నతో నీ ముందుకు వస్తే నువ్వు మాట్లాడిన నీ సంభాషణలో వాడు 1000 ప్రశ్నలతో నీ దగ్గర నుంచి వెళ్ళకూడదు.
ఎందుకంటే మన దగ్గర ప్రత్యుత్తరం ఇవ్వగలిగిన, హేతువు చూపించగలిగిన సత్యం మన దగ్గర ఉంది, కృపాసువార్త మన దగ్గర ఉంది గనక మనం ఇచ్చేటువంటి మన సంభాషణలోని మాటలు వాడికి ప్రత్యుత్తరాలు దొరుకుతాయి, అనగా జవాబులు దొరుకుతాయి. కొంతమంది అంటుంటారు, బ్రదర్ ఈ ప్రశ్నతో వచ్చాను కానీ ఆ ప్రశ్న తీరడమే కాకుండా మరికొన్ని ప్రశ్నలు కూడా ఉండేవి, వాటికి జవాబులు దొరికాయి మీరు మాట్లాడుతుంటే అని. కొంతమంది పెద్ద సేవకుల దగ్గరకు వచ్చి కొంతమంది చెప్పగా నేను వినడం, నేను ఎరిగి మాట చెప్తున్నాను. మరి కొంతమంది, బ్రదర్ ఒక్క ప్రశ్నకు జవాబు తెలుసుకుందామని వెళ్ళానండి, ముక్కెక్కడుందరా అంటే వాడు చుట్టూ చూపించినట్టు ఏదో చెప్పాడండి, అసలు ఒక ప్రశ్నతో నేను నాకు ఇక అధికమైన ప్రశ్నలు అయిపోయానండి, బుర్ర పాడైపోయిందండి, ఇక చచ్చినాడు ముందుకు వెళ్ళకూడదు అనుకున్నానండి. అంటే ఏ ప్రయోజనం నీ మాటలు? నువ్వు 1000 మాటలు మాట్లాడు, ఒక్క మాట ఎదుటివాడు జీవితం కట్టడానికి ఉపయోగపడకపోతే నీ మాటలన్నీ ఎందుకు? అసలు సమయోచితమైన మాట, ఎదుటి మనిషికి ప్రియులార ఉపయోగకరమైనటువంటి మాట, ఎదుటి వ్యక్తుల జీవితాన్ని కట్టే మాట, ఒక్క మాట చాలు ప్రియులార. అది ప్రత్యుత్తరం ఇచ్చేదైతే ఎదుటివాడి జీవితానికి ప్రయోజనం కలిగిస్తాం. కనుక భూమి మీద పరలోక సంబంధమైన జీవితాన్ని జీవిస్తున్న ఓ మిత్రులారా, మీ చుట్టూన్న వాళ్ళతో సరిగా సంభాషించడం నేర్చుకోండి. అయితే ఒక మాట చెప్తాను, సరైన సంభాషణలు మనకు వస్తాయా? నా నోరు మంచిది కాదండి, నాకు దురుస్తనం ఎక్కువండి, నా కోపం ఎక్కువండి, నాకు సరిగా మాట్లాడడమే రాదండి అంటే ఎవడికొచ్చని ఎవడు సరిగా మాట్లాడలేం. సరైన మాటలు ఎలా వస్తాయని అంటే వినండి, దానికి ఒకటే ఉంది క్రైటీరియా. యేసు ప్రభు చెప్పిన మాటలు అవి చెప్పి నేను ముగిస్తాను ప్రియులారా. మత్తయి సువార్త 12వ అధ్యాయానికి రండి. మత్తయి సువార్త 12వ అధ్యాయంలో మీ కొరకు చదువుతున్నాను ఈ మాట 34వ వచనం నుంచి. మత్తయి సువార్త 12వ అధ్యాయం 34వ వచనం. సర్ప సంతానమా, మీరు చెడ్డవారయ్యుండి ఎలాగూ మంచి మాటలు పలుకగలరు? హృదయమందు నిండియుండు దానిని బట్టి నోరు మాట్లాడును కదా. సజ్జనుడు తన మంచి ధననిధిలో నుండి సద్విషయములు తెచ్చును, దుర్జనుడు తన చెడ్డ ధననిధిలో నుంచి దుర్విషయములు తెచ్చును. నేను మీతో చెప్పినదేమనగా, మనుషుల పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గూర్చియు విమర్శ దినమున లెక్క చెప్పవలసి ఉండును. నీ మాటలను బట్టి నీతిమంతుడవని తీర్పు నొందుదువు, నీ మాటలను బట్టి అపరాధివని తీర్పు నొందుదువు. చూస్తున్నారా? చూడండి, ఈ వచ్చిన భాగాలు ఏముందో. మంచి మాటలు నోట్లోంచి రావాలనంటే హృదయము మంచి ధరణితో నిండి ఉండాలి. సర్పసంతానమా, మీరు చెడ్డవారై ఉండి మీ చెడ్డ ధననిధిలోంచి మీరు చెడ్డ మాటలే పలుకుతున్నారు. కనుక మీ హృదయంలో మంచి ధననిధి, అదే దేవుని వాక్యం, దాంతో నిండనివ్వండి మన హృదయాలు. అప్పుడు నోట్లోంచి మంచి మాటలు వస్తాయి. నేను చెప్పలా, పౌలు చెప్పాడు. చూపిస్తాను చూడండి, ఇదే కొలసీ పత్రికలో 3వ అధ్యాయం 16వ వచనంలో చివరి మాట చదువుతాను చూడండి ప్రియులారా. ఇలా వ్రాసి ఉంది, మీ హృదయములలో దేవుని గూర్చి గానము చేయొచ్చు, సమస్త విధములైన జ్ఞానముతో క్రీస్తు వాక్యం మీలో సమృద్ధిగా నివసింపనీయండి. సకల విధములైనటువంటి జ్ఞానముతో క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నివసింపనీయండి. వాక్యాన్ని నివసింపడానికి అవకాశం ఇవ్వండి. దేవుని వాక్యం మన హృదయం కూర్చొనివ్వండి. ఆ హృదయంలో ఉన్న వాక్యాన్ని ధ్యానం చేస్తూ మనం మాట్లాడేటువంటి మాటలు అది వాక్య ప్రమాణంలోంచి మాట్లాడడానికి మనం ఒకవేళ ప్రయత్నం చేయగలిగితే ప్రియమైన సోదరి స్నేహితులారా, మన జీవితాలు ఎదుటి వారికి ప్రయోజనకరం అవుతాయి. కనుక రుచి కలిగిన సంభాషణ, కృపాసహితమైన సంభాషణ, ప్రత్యుత్తరం ఇవ్వగలిగిన సంభాషణ, ఇలాంటి సంభాషణ మీ చుట్టూన్న వారితో చేయండి. దేవునితో సంభాషించండి, లోకముతో సంభాషించండి, మీ చుట్టూన్న వారితో సంభాషించండి. మీరు భూమి మీదనే బ్రతుకుతున్నారు కానీ మీరు పరసంబంధమైన జీవితాన్ని ఈ భూమి మీద జీవిస్తున్నారు అనే విషయాన్ని ఎప్పుడూ మర్చిపోకుండా ఉంటే మన మాటలే చాలా ప్రత్యేకం. మన మాటల్లో ఉన్న ఆలోచన విధానమే చాలా ప్రత్యేకం.
అది లోకస్తులకు ప్రియులార ఆశ్చర్యాన్ని అది కలిగించాలి. అటువంటి కృప కొరకు దేవుణ్ణి వేడుకుందాం. ప్రభువా, నేను భూమి మీద బ్రతుకుతున్నాను, కానీ నేను పరలోకవాసిని కనుక నా సంభాషణలో చాలా చక్కని సంభాషణ నేను చేయటం నాకు నేర్పించండి. నీతో సంభాషణ, లోకముతో సంభాషణ, నా చుట్టూన్న మనుషులతో సంభాషణ నాకు నేర్పించండి నాయన అని ప్రియమైన స్నేహితులారా ప్రభుని అడగవలసి ఉంది. ప్రభుని అడగవలసి ఉంది. అందుకనే సరిగా సంభాషించేటువంటి వారికట ఎప్పుడూ మంచి రోజులు వస్తాయంటాడు పేతురు. అయితే అది చూపించి ముగించేస్తున్నాను. 1 పేతురు పత్రిక 3వ అధ్యాయంలో ఇలా వ్రాసి ఉంది. 1 పేతురు పత్రిక 3వ అధ్యాయం 10వ వచనంలో, జీవమును ప్రేమించి మంచి దినములు చూడగోరు వాడు చెడ్డదాన్ని పలకకుండా తన నాలుకను కపటము మాటలు చెప్పకుండా తన పెదవులను కాచుకొనవలెను. కీర్తనలోని ఈ మాట దావీదు పలికిన మాట పేతురు తీసుకుని వచ్చి అంటాడు, మీరు మంచి రోజు చూడాలనుకుంటున్నారా? అలాగైతే మీ మాటల వ్యవహారం జాగ్రత్తగా చూసుకోండి. మీ పెదాలు, మీ నాలుకను అది దేవుని ఆత్మ స్వాధీనములో, వాక్య స్వాధీనములోకి తెచ్చుకోనండి. అప్పుడు సరైన మాటల పలకడం మీకు వస్తుంది అని అన్నాడు. కనుక ఈ రాత్రి వేళ నీ దేవునితో నీ సంభాషణ అది అర్థవంతంగానే ఉందా? లోకముతో నీ సంభాషణ అది క్రియలతో కూడిందేనా? నీ చుట్టూన్న మనుషులతో చేస్తున్న సంభాషణ అది నిజముగా అది అర్థవంతమైన సంభాషణేనా? ఎవరికి వారమే ఆలోచించుకొని పరీక్షించుకొని ప్రార్థన చేసుకుని ప్రభువుకి అప్పగించుకుందాం. ప్రేమపూర్ణుడమైన మా పరలోకపు మా ప్రియమైన తండ్రి, దయాళుడైన దేవా, నీ ప్రియకుమారుడు మా ప్రభువైన యేసుక్రీస్తునందు మిమ్మలను మా హృదయపూర్వకంగా స్తుతించి ఆరాధించి పూజిస్తున్నాము. ఈ రాత్రి వేళ మీ విన్న వాక్య భాగాలు మేము చూస్తున్నప్పుడు మా సంభాషణ విధానాలు అవి మంచిగా లేవు, మా నోరు బాగులేదు. అందుచేతనే మేమేమి సత్ఫలితాలు మేము అనుభవించలేక, లోకానికి ప్రయోజకులుగా ఉండలేక మేము క్రమేపీ మేము సమసిపోతున్నాము. మీరు కనికరించాలి అని, మా హృదయపు ధననిధిని మీరు మార్చాలని, మీతో మా సంభాషణలు మారాలి అని, మేము సంభాషించే విషయాలు కూడా అది కేవలం నీ రాజ్యం, నీ యొక్క నాయన సువార్త పని కొరకై ఉండినట్లుగా కృప చూపండి. లోకముతో మా సంభాషణ చేస్తున్నప్పుడు మేము సమయాలు సరిగా వాడుకొని మేము పనులు చేస్తూ మా సాక్ష్యము ద్వారా వారితో మాట్లాడుతూ నీ కొరకు బ్రతకడానికి సహాయం చేయండి. దేవా, ఈ వైరస్ బారిన పడిన అన్ని దేశాలు కొన్ని లక్షల మంది మృతులైపోతూ ఉన్నారు. ఒక్కొక్క దేశంలో వేల సంఖ్యలో మనుషులు మృతులవుతున్నారు. నాయనా, మీరు కనికరించాలని ప్రార్థన చేస్తున్నాం. మా దేశంలో, మా రాష్ట్రంలో, చివరికి ఇప్పుడు మా జిల్లాలో కూడా ఈ ప్రతికూలమైన వాతావరణం చోటు చేసుకుంది. కనికరించు నాయనా, కనికరించు నాయనా. మీరు ఒక అడ్డుకట్ట దీనికి వేయండి. దీని నివృత్తి మాకు కనబడడం లేదు, దీని పరిష్కార మార్గాలు మాకు దొరకడం లేదు. ప్రభా, మీరే ఏదైనా చేస్తారు అని నాయన ప్రాకులాడుతున్నాము, ప్రాధేయపడుతున్నాము. నీ వైపే చూస్తున్నాము, సహాయపడండి. అనేక మంది అమాయకులు బలైపోతున్నారు, వారు వెనుకున్న కుటుంబ సభ్యులు అనాథులైపోతున్నారు. ప్రభా, కనికరించాలని ప్రార్థన చేస్తున్నాం. మా ప్రియులందరినీ నాయన వారి కొరకై మేము చేస్తున్న ప్రతిరోజు చేస్తున్న ప్రార్థన నీకు తెలియను. వారు వాక్యం వింటుండగా వారు నీలో బలపడాలని, నీలో స్థిరపడాలని, మంచి ఆత్మ సంబంధమైన మంచి మెట్టుకు వారు రావాలని మా ప్రార్థనలకు జవాబుగా మా ప్రియులందరి కుటుంబాలను పేరు పేరు వరుసను దీవించమని, మహిమ మీరు మాత్రమే పొందమని యేసు నాథుని పేరట స్తోత్రించి ఆరాధించి మీకే ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్.